Morning all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nani University, Rajahmundry. మనం స్టాటిస్టిక్స్ పేపర్ థర్డ్ ఇయర్లో స్టాటిస్టిక్స్ పేపర్ చూసుకుంటే 5A 5B ఉంటుంది. మనం 5B డిస్కస్ చేసుకున్నాం. 5B అండ్ మనకి శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనం థర్డ్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాం. ఈ థర్డ్ యూనిట్లో మనం ఆల్రెడీ 5 or 6 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఏంటి మనకి థర్డ్ యూనిట్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ సిస్టమేటిక్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ సంబంధించిన టాపిక్స్ అన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు సిస్టమేటిక్ శాంపుల్ గురించి చెప్పుకుంటున్నాం. దీంట్లో మళ్ళీ మనం ఎఫిషియన్సీలు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటి సిస్టమేటిక్ శాంపుల్కి స్ట్రాటిఫైడ్ శాంపుల్కి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సిస్టమేటిక్ శాంపుల్ ఓవర్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్కి కూడా మనం ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి థీరం ఒకటి ఉంది. ఆ థీరం మనం చెప్పుకుందాం. ఓకేనా? ఈ థీరం మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. చూడండి ఏంటంటే ఈ థీరము, ఇఫ్ ద పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ ట్రెండ్ దెన్ ఏమని ప్రూవ్ చేయాలంటే మనం వేరియన్స్ ఆఫ్ y bar st. వేరియన్స్ ఆఫ్ y bar st అంటే స్ట్రాటిఫైడ్ శాంపుల్ యొక్క వేరియన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar sys అంటే సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n. ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ చూపించాలంట. ఏంటి వేరియన్స్ ఆఫ్ y bar sd లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y bar sys లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y bar n. అంటే స్ట్రాటిఫైడ్ శాంపుల్ కన్నా సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్ చిన్నది, దానికన్నా ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ చిన్నదని మనం ప్రూవ్ చేయాలంట. సో చూద్దాం. ప్రూఫ్ చూడండి. ఏంటి ప్రూఫ్? లెట్ అస్ కన్సిడర్ ద పాపులేషన్ హ్యాస్ లీనియర్ ట్రెండ్ విత్ ది పాపులేషన్ యూనిట్స్. ఏంటి లెట్ అస్ కన్సిడర్, ఏం కన్సిడర్ చేసుకోమన్నాడు? లెట్ అస్ కన్సిడర్ ద పాపులేషన్ హ్యాస్ లీనియర్ ట్రెండ్ విత్ ది పాపులేషన్ యూనిట్స్ capital Y1 Y2 of etc. capital Yn takes the values 1, 2 of etc. capital N and takes the values 1, 2 of etc. capital N. That is దీన్ని ఎలా రాసుకున్నాం? capital Yi equal to small i for all I equal to 1, 2, 3 of etc. capital N. Now capital Y bar n equal to ఏం రాసుకున్నాం? 1 by capital N sigma equal to 1 to n yi. అవునా? ఫస్ట్ ఏం తీసుకోమన్నాడు? లెట్ us కన్సిడర్ ద పాపులేషన్ హ్యాస్ లీనియర్ ట్రెండ్ విత్ ది పాపులేషన్ యూనిట్స్ y1 y2 ఆఫ్ ఎక్సెట్రా yn takes the values 1, 2, 3 of etc. capital N అని తీసుకోమన్నాడు. దట్ ఈజ్ yi ఈక్వల్ టు స్మాల్ i ఫర్ ఆల్ I ఈక్వల్ టు ఏంటి 1, 2 of etc. n. అప్పుడు ఏం తీసుకున్నాం? నౌ ఫస్ట్ ఏం తీసుకున్నాం? క్యాపిటల్ y bar n ఈక్వల్ టు 1 by capital N sigma I equal to 1 to capital N capital yi. Next that equal to 1 by capital N into 1 plus 2 plus of etc. plus capital N. That equal to 1 by capital N into capital N plus 1 by 2. అంతేనా? 1 plus 2 plus of etc. capital N ఎలా రాసుకున్నాం? capital N into n plus 1 by cap 2. సో y bar n ఈక్వల్ టు ఏమైంది? క్యాపిటల్ n న్యూమరేటర్లోది డినామినేటర్లో క్యాన్సిల్ అవుద్ది. క్యాపిటల్ n ప్లస్ 1 by 2. అవునా? y bar n ఈక్వల్ టు క్యాపిటల్ n ప్లస్ 1 by 2. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాసుకున్నాం? ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 by capital N minus 1 into
sigma equal to 1 to capital N capital yi square minus capital N into y bar n square that equal to 1 by capital N minus 1 into sigma yi square నెల రాసుకున్నాం 1 square plus 2 square plus of etc capital n square I equal to 1 to n కదా సో n square minus capital N into y bar n అంటే ఏంటి మనకి capital N plus 1 by 2 సో అది రాసుకున్నాం capital N into capital N plus 1 by 2 whole square next that equal to దీన్ని ఎలా రాసుకున్నాం 1 by capital N minus 1 into 1 square 2 square plus of etc plus capital N square ఎలా రాసుకుంటాం capital N into n plus 1 into 2n plus 1 by 6 కింద రాసుకుంటాం అవునా మనం ఆల్రెడీ చాలా దాంట్లో చెప్పుకున్నాం ఇది capital N into capital N plus 1 into 2n plus 1 by 6 minus capital N into capital N plus 1 square by 4 that equal to next step ఏం రాసుకుంటాం capital N into capital N plus 1 కామన్ చేస్తాం both terms లో సో capital N into capital N plus 1 by capital N into n plus 1 by 2 కామన్ తీసేస్తాం both terms లో కూడా అప్పుడు ఏమవుతుంది capital N into n plus 1 by 2 into n minus 1 into ఇంకేం మిగిలింది ఫస్ట్ టైంలో 2n plus 1 by 2 కామన్ తీస్తాం కదా by 3 ఉంటుంది అవునా 2 into 3 6 సో 2n plus 1 by 3 మైనస్ దీంట్లో ఏముంటుంది ఇంకా n into n plus 1 కామన్ తీస్తే ఇంకా n plus 1 ఉంటుంది n plus 1 by 2 అవునా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దట్ ఈక్వల్ టు capital N by capital N plus 1 whole by 2 into capital N minus 1 ఇంటూ దీన్ని బ్రాకెట్స్లో టర్మ్ ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 2 into 2n plus 1 అంటే 4n plus 2 minus 3 into n plus 1 3n minus 3 by 3 into 2 6 అర్థమైందా 4n plus 2 minus 3n minus 3 by 6 నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది n into n plus 1 by 2 into n plus 1 into n minus 1 by 6 మిగులుతుంది అంతేనా చూద్దాం అంతే కదా capital N into n plus 1 by 2 into n minus 1 into capital N minus 1 by 6 సో s square equal to ఏమొచ్చింది n minus 1 డినామినేటర్లో n minus 1 క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది capital N into n plus 1 by 6 into 2 అంటే 12 s square equal to capital N into n plus 1 by 12 next now we calculate the variances by using capital N equal to small nk అంటే now we calculate the variances by using ఏమండి capital N equal to small nk అప్పుడు ఏమవుతుంది variance of small y bar n ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ తీసుకుంటే ఏమవుతుంది వేరియన్స్ ఆఫ్ స్మాల్ y bar n ఈక్వల్ టు ఏంటి ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ capital N minus small n by capital N into small n into s square అంతేనా capital N minus small n by capital N into small n into s square that equal to దీన్ని ఎలా రాసుకుంటాం capital N minus small n by capital N into small n into s square అంటే ఆల్రెడీ మనకు వచ్చింది s square అంటే ఏంటి capital N into capital N plus 1 by 12 అని సో దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకుంటాం క్యాపిటల్ n ప్లేస్లో nk తీసుకుంటాం స్మాల్ nk సో దట్ ఈక్వల్ టు స్మాల్ nk మైనస్ స్మాల్ n బై స్మాల్ nk ఇంటూ స్మాల్ n ఇంటూ స్మాల్ nk ఇంటూ స్మాల్ nk ప్లస్ 1 బై 12 అంతే కదా n ఇంటూ n ప్లస్ 1 బై 12 సో nk ఇంటూ nk ప్లస్ 1 బై 12 నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ y బార్ n ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది పై దాంట్లో ఏమవుతుంది స్మాల్ n కామన్ తీస్తాం అనుకోండి k మైనస్ 1 ఉంటుంది అవునా n ఇంటూ k మైనస్ 1 బై
ఎన్ స్క్వేర్ కే ఇంటూ దీంట్లో ఏముంటుంది ఎన్కే ఇంటూ ఎన్కే ప్లస్ 1/12. సో ఏమవుతుంది న్యూమరేటర్లో ఎన్ స్క్వేర్ ఎన్ కామన్ తీసాం కదా ఎన్ ఇంటూ ఎన్కే ఇంటూ కే మైనస్ 1 ఇంటూ ఎన్కే ప్లస్ 1. సో ఎన్ స్క్వేర్ కే ఇంటూ కే మైనస్ 1 ఇంటూ ఎన్కే ప్లస్ 1/ఎన్ స్క్వేర్ కే ఇంటూ 12 ఉంటుంది. సో న్యూమరేటర్లో ఎన్ స్క్వేర్ కే డినామినేటర్లో ఎన్ స్క్వేర్ కే క్యాన్సిల్ అవుతాయి. సో ఏముంటుంది కే మైనస్ 1 ఇంటూ ఎన్కే ప్లస్ 1/12. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఏంటది మనకి ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఎంత వచ్చింది కే మైనస్ 1 ఇంటూ ఎన్కే ప్లస్ 1/12. నెక్స్ట్ ఏంటి వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ స్ట్రాటిఫైడ్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఏంటి వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఈక్వల్ టు ఏంటి మనకి కే మైనస్ 1/ఎన్ స్క్వేర్ ఇంటూ కే. అప్పుడు ఏమవుతుంది కే మైనస్ 1/ఎన్ స్క్వేర్ ఇంటూ కే సిగ్మా జే ఈక్వల్ టు 1 to n ఎస్జే స్క్వేర్. ఏంటి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ కే మైనస్ 1/ఎన్ స్క్వేర్ కే ఇంటూ సిగ్మా జే ఈక్వల్ టు 1 to n ఎస్జే స్క్వేర్. నెక్స్ట్ హ్యాస్ వీ హ్యావ్ డిరైవ్డ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి హ్యాస్ వీ హ్యావ్ డిరైవ్డ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/12 ఫర్ ఏ పాపులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ యూనిట్స్. ఏంటి యాజ్ వీ హ్యావ్ డిరైవ్డ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/12 ఫర్ ఏ పాపులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ యూనిట్స్. Sj square is the mean square of jth stratum which has k units. Sj square అనేది ఏంటి mean square of jth stratum which has k units. Hence we obtain Sj square equal to అప్పుడు Sj square k units అనుకంటే k unitsలో jth stratumని Sj square అనుకంటే ఏం రాసుకుంటాం Sj square equal to k into k plus 1/12 k into k plus 1/12. So variance of y bar st equal to variance of y bar st equal to ఏంటి మనకి k minus 1/n square k into sigma j equal to 1 to n sj square. So sj square ప్లేస్లో ఏం తీసుకుంటాం k into k plus 1/12 తీసుకుంటాం. సో వేరియన్స్ ఆఫ్ y bar st ఈక్వల్ టు k minus 1/n square k into sigma j equal to 1 to n into k into k plus 1/12. That equal to k minus 1/n square into k into sigma equal to 1 to small n ఎలా రాస్తున్నాం స్మాల్ n into k into k plus 1/12 కింద రాసుకున్నాం. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఎన్కే డినామినేటర్లో ఎన్ స్క్వేర్ కే ఉంది. సో ఎన్కే క్యాన్సిల్ అవుతుంది ఇంకేముంటుంది ఎన్ ఉంటుంది. సో కే మైనస్ 1 ఇంటూ కే ప్లస్ 1/12 ఇంటూ ఎన్ కే మైనస్ 1 ఇంటూ కే ప్లస్ 1/12 ఇంటూ ఎన్. సో వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఏమవుతుంది అప్పుడు వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఈక్వల్ టు k square minus 1/12 ఇంటూ స్మాల్ n. దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఏంటి వేరియన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఆఫ్ y bar st ఈక్వల్ టు k square minus 1/12 ఇంటూ స్మాల్ n. దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాం నౌ క్యాల్కులేట్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఇన్ సిస్టమేటిక్ శాంప్లింగ్ హ్యాస్ ఫాలోస్. ఏంటి నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేస్తాం సిస్టమేటిక్ శాంపుల్ యొక్క మీన్ అండ్ వేరియన్స్ని క్యాల్కులేట్ చేయమన్నాడు. ఏంటి నౌ క్యాల్కులేట్ ది మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ యొక్క మీన్ అండ్ వేరియన్స్ క్యాల్కులేట్ చేయమన్నాడు. దేంట్లో సిస్టమేటిక్ శాంపుల్ హ్యాస్ ఫాలోస్. ఏంటప్పుడు ఏం రాసుకున్నాం స్మాల్ వై బార్ ఐ డాట్ ఈక్వల్ టు ఏమవుతుంది స్మాల్ వై బార్ ఐ డాట్ ఈక్వల్ టు 1/స్మాల్ n సిగ్మా జే ఈక్వల్ టు 1 to స్మాల్ n yij. అంతేనా
y bar I dot equal to 1 by small n sigma j equal to 1 to n small yij equal to దీన్ని ఎలా రాసుకున్నాం 1 by n into I plus k plus I plus 2k plus of etc. I plus n minus 1 into k కింద రాసుకున్నాం అలా 1 by small n small y bar I dot ఎలా రాసుకున్నాం 1 by small n sigma j equal to 1 to n yij దీన్ని ఎలా రాసుకున్నాం 1 by small n into I plus k plus I plus 2k plus of etc. plus I plus jk plus of etc. plus I plus n minus 1 into k కింద రాసుకున్నాం నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది 1 by small n into ni ప్లస్ ఇంకేముంటుంది ప్రతి దాంట్లో కేత్ టర్మ్ ఉంటుంది కేత్ టర్మ్ కామన్ చేస్తే ni ప్లస్ k ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ j ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ n మైనస్ 1 అంతేనా 1 బై స్మాల్ n ఇంటూ ni ప్లస్ నెక్స్ట్ టర్మ్లో ప్రతి టర్మ్లో k ఉంది కాబట్టి k కామన్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా j ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా n మైనస్ 1 దీన్ని ఎలా రాసుకుంటాం దట్ ఈక్వల్ టు 1 బై స్మాల్ n ఇంటూ ni ప్లస్ k ఇంటూ స్మాల్ n మైనస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 కింద రాసుకుంటాం అంతేనా 1 ప్లస్ 2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా n మైనస్ 1 అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఏమొచ్చింది y బార్ I డాట్ ఈక్వల్ టు I ప్లస్ k ఇంటూ n మైనస్ 1 బై 2 సో n క్యాన్సిల్ ఉంది అంతేనా 1 బై n బయట 1 బై n ఉంది కదా అది n క్యాన్సిల్ అవుద్ది సో స్మాల్ y బార్ I డాట్ ఈక్వల్ టు I ప్లస్ n మైనస్ 1 ఇంటూ k బై 2 నెక్స్ట్ అండ్ y బార్ డబల్ డాట్ని ఎలా రాసుకుంటాం y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు క్యాపిటల్ y బార్ n ఈక్వల్ టు క్యాపిటల్ n ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు క్యాపిటల్ n అంటే స్మాల్ nk ప్లస్ 1 బై 2 నెక్స్ట్ వచ్చేసి స్మాల్ y బార్ I డాట్ మైనస్ స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు స్మాల్ y బార్ I డాట్ ఏముంది I ప్లస్ k ఇంటూ n మైనస్ 1 బై 2 మైనస్ y డబల్ డాట్ బార్ ఏమొచ్చింది nk ప్లస్ 1 బై 2 సో I ప్లస్ n మైనస్ 1 ఇంటూ k బై 2 మైనస్ nk ప్లస్ 1 బై 2ని ఎలా రాసుకున్నాం దట్ ఈక్వల్ టు I ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం క్రాస్ మల్టిప్లికేషన్ కాదు డినామినేటర్లో రెండింటిలో కూడా సేమ్ టర్మ్ ఉంది అవునా సో 2 సో nk మైనస్ k మైనస్ nk మైనస్ 1 బై 2 సో అప్పుడు ఏమవుతుంది మైనస్ nk ప్లస్ nk క్యాన్సిల్ అవుద్ది ఇంకేముంది మైనస్ k మైనస్ 1 ఉంది మైనస్ కామన్ చేస్తే k ప్లస్ 1 ఉంది సో y బార్ I డాట్ మైనస్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు I ప్లస్ మైనస్ ఆఫ్ k ప్లస్ 1 బై 2 దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం I మైనస్ k ప్లస్ 1 బై 2 కింద రాసుకుంటాం ఏంటి దేనికి y బార్ I డాట్ మైనస్ y బార్ డబల్ డాట్కి ఏమొచ్చింది I మైనస్ k ప్లస్ 1 బై 2 నౌ వేరియన్స్ ఆఫ్ y బార్ SYS సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఏంటి 1 బై k సిగ్మా ఈక్వల్ టు 1 to k y బార్ I డాట్ మైనస్ y బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్ అంతేనా 1 by k sigma equal to 1 to k y bar I dot minus y bar double dot whole square that equal to దీన్ని ఎలా రాసుకుంటాం 1 by k sigma I equal to 1 to k మనకి ఏమొచ్చింది y bar I dot minus y bar double dot I minus k plus 1 by 2 అంతేనా I minus k plus 1 by 2 whole square నెక్స్ట్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం 1 by k sigma equal to 1 to k squaring them I square plus k plus 1 by 2
హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది అంతేనా. ఏ మైనస్ బి ఐ మైనస్ కే ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అవునా, అప్పుడు ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 1/k సిగ్మా ఈక్వల్ టు 1 to k ఏ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే k ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఐ ఇంటూ k ప్లస్ 1/2. అవునా, అప్పుడేమవుతుంది మనకి ఐ స్క్వేర్ ప్లస్ k ప్లస్ 1 స్క్వేర్ బై 4 మైనస్ 2 క్యాన్సిల్ అవుద్ది మైనస్ ఐ ఇంటూ k ప్లస్ 1 ఉంటుంది. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం, ఈచ్ టర్మ్ని సిగ్మాతో మల్టిప్లై చేసుకుంటాం. ఈచ్ టర్మ్ని సిగ్మాతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1/k ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఐ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ప్లస్ 1 స్క్వేర్ బై 4 మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఐ ఇంటూ k ప్లస్ 1. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో దట్ ఈక్వల్ టు 1/k ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఐ స్క్వేర్ అంటే ఏంటి k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6 ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k ప్లస్ 1 స్క్వేర్ బై 4 అంటే ఏంటి ఏమి రాసుకున్నాం k ఇంటూ k ప్లస్ 1 బై k ప్లస్ 1 స్క్వేర్ బై 4. సిగ్మా ఈక్వల్ టు 1 to k అంటే k కదా, సో అది రాసుకున్నాం k ఇంటూ k ప్లస్ 1 బై k ప్లస్ 1 స్క్వేర్ బై 4 మైనస్ ఇక్కడ కూడా ఏం రాసుకున్నాం k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2. దేన్ని సిగ్మా ఈక్వల్ టు 1 to k ఐ ఇంటూ k ప్లస్ 1 k ఇంటూ k ప్లస్ 1 స్క్వేర్ బై 2 కింద రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ దీంట్లో ఎలా రాసుకున్నాం k ఇంటూ k ప్లస్ 1 ప్రతి టర్మ్లో కామన్ తీసుకుంటే k ఇంటూ k ప్లస్ 1/2 కామన్ తీసాం. k ఇంటూ k ప్లస్ 1/2 కామన్ తీస్తే k ఇంటూ k ప్లస్ 1/2k ఇంటూ ఇంకేముంది ఫస్ట్ టైంలో 2k ప్లస్ 1/3 ప్లస్ k ప్లస్ 1/2 మైనస్ k ప్లస్ 1. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం చూడండి k ప్లస్ 1/2 k క్యాన్సిల్ అవుతుంది కాబట్టి k ప్లస్ 1/2 ఇంటూ 4k ప్లస్ 2 ప్లస్ 3k ప్లస్ 3 మైనస్ 6k మైనస్ 6. ఓవరాల్గా ఎంత అవుతుంది డినామినేటర్ 3 ఇంటూ 2 6 అవుతుంది. అవునా, 6 2k ప్లస్ 1లో 6 అంటే దేంతో పోతుంది 2తో పోతుంది, సో 2 ఇంటూ 2k ప్లస్ 1 అవుతుంది. అప్పుడు 4k ప్లస్ 2 ప్లస్ దీని సెకండ్ టర్మ్లో k ప్లస్ 1/2లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది, సో 3k ప్లస్ 3 మైనస్ k ప్లస్ 1లో 6 పోవాలంటే 6 టైమ్స్ 6k మైనస్ 6. అదే రాసుకున్నాం k ప్లస్ 1/2 ఇంటూ 4k ప్లస్ 2 ప్లస్ 3k ప్లస్ 3 మైనస్ 6k మైనస్ 6. అప్పుడు ఏముంది 4k ప్లస్ 3k అంటే 7k మైనస్ 6k k మైనస్ 1 k మైనస్ 1/6 ఉంటుంది. అవునా, నెక్స్ట్ స్టెప్ అదే దట్ ఈక్వల్ టు k ప్లస్ 1/2 ఇంటూ k మైనస్ 1/6 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది k ప్లస్ 1 ఇంటూ k మైనస్ 1/12. వేరియన్స్ ఆఫ్ y బార్ SYS సిస్టమేటిక్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఏమొచ్చింది k స్క్వేర్ మైనస్ 1/12. దాన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. k స్క్వేర్ మైనస్ 1/12 వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 and 3 we get మనకి 3 ఈక్వేషన్స్ 1, 2, 3 ఏమొచ్చాయి నో వేరియన్స్ ఆఫ్ y బార్ ST అలాగే వేరియన్స్ ఆఫ్ y బార్ SYS అలాగే వేరియన్స్ ఆఫ్ y బార్ n ర్యాండమ్ శాంపుల్. ఏమి వచ్చాయి y బార్ STకి k స్క్వేర్ మైనస్ 1/12n. వేరియన్స్ ఆఫ్ SYSకి ఏమొచ్చాయి k స్క్వేర్ మైనస్ 1/12. అలాగే ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్ ఏమొచ్చింది k మైనస్ 1 ఇంటూ nk ప్లస్ 1/12. దట్ ఇంప్లైస్ k ప్లస్ 1/n ఈస్ టు
k plus 1 by 1 is to nk plus 1 by 1. ఏంటి k minus 1 by 12తో k minus 1 by 12 కామన్ తీస్తాడు. ఏమవుతుంది అప్పుడు k plus 1 by n, k plus 1 by 1, nk plus 1 by 1. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎలా ఉంది 1 by n is to 1 is to n కింద ఉంది అవునా. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 by n is to 1 is to n. దట్ ఎంప్లాయిస్ అప్పుడు ఏమవుతుంది 1 by n వేరియన్స్ ఆఫ్ y bar st లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు variance of y bar sys less than or equal to variance of y bar small n. ఏమైంది ఇక్కడ వేరియన్స్ ఆఫ్ y bar st అనేది వేరియన్స్ ఆఫ్ y bar sys కన్నా పెద్దది. అలాగే వేరియన్స్ ఆఫ్ sys అనేది వేరియన్స్ ఆఫ్ y bar n కన్నా పెద్దది. దట్ ఈజ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ నెక్స్ట్ ఇన్ ఎలిమినేటింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ లీనియర్ ట్రెండ్. ఏంటి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ నెక్స్ట్ ఇన్ ఎలిమినేటింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ లీనియర్ ట్రెండ్. ఇక్కడ మనకి థియరమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మెరిట్స్ ఆఫ్ సిస్టమాటిక్ శాంప్లింగ్. సిస్టమాటిక్ శాంప్లింగ్లో మెరిట్స్ చూసుకుంటే ఏంటి ఫస్ట్ది టైమ్ అండ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ రిలేటివ్లీ మచ్ లెస్ దాన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. టైమ్ అండ్ కాస్ట్ అనేది సిస్టమాటిక్ శాంప్లింగ్లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్తో పోలిస్తే సిస్టమాటిక్ శాంప్లింగ్లో టైమ్ అండ్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ మచ్ లెస్ దాన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. అండ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఏంటి సిస్టమాటిక్ శాంప్లింగ్లో టైమ్ అండ్ కాస్ట్ అనేవి చాలా తక్కువ అవుతాయి. దేనితో పోలితే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్తో పోల్చినా స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్తో పోల్చినా సిస్టమాటిక్ శాంప్లింగ్లో మనకి టైమ్ అండ్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. సో దిస్ కెన్ బి యూజ్డ్ మోర్ కన్వీనియంట్లీ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ పాపులేషన్. ఏంటి లార్జ్ పాపులేషన్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ శాంప్లింగ్ అనేది మోర్ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పాడు. ఎందుకు టైమ్ అండ్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి. దేంతో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్తో పోల్చినా సింపుల్ ర్యాండమ్తో పోల్చినా కూడా సిస్టమాటిక్ శాంప్లింగ్లో టైమ్ అండ్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. సెకండ్ది ఏంటి సిస్టమాటిక్ శాంప్లింగ్ మే బీ మోర్ ఎఫిషియంట్ దాన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ provided the sampling frame is arranged totally at random. Systematic sampling may be more efficient. దేనికన్నా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కన్నా సిస్టమాటిక్ శాంప్లింగ్లోనే మనకి మోర్ ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పాడు. అది మెరిట్. డిమెరిట్స్ ఏంటంటే డిమెరిట్స్ ఆఫ్ సిస్టమాటిక్ శాంప్లింగ్. సిస్టమాటిక్ శాంప్లింగ్ ఇన్ జనరల్ డస్ నాట్ ప్రొవైడ్ ఏ ర్యాండమ్ శాంపుల్. ఏంటి సిస్టమాటిక్ శాంపుల్లో మనకి ర్యాండమ్ శాంపుల్ని ప్రొవైడ్ చేయదు. సిన్స్ ఇన్ దిస్ మెథడ్ ఓన్లీ ద ఫస్ట్ యూనిట్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ అండ్ ద అదర్ యూనిట్స్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది శాంప్లింగ్ ఇంటర్వెల్. ఓన్లీ ఫస్ట్ యూనిట్ని మాత్రమే మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ యూనిట్స్ అనేవి శాంప్లింగ్ ఇంటర్వెల్స్ని యూజ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి డిమెరిట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏంటి ఇన్ సిస్టమాటిక్ శాంప్లింగ్లో ద వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఈజ్ వేరియన్స్ ఆఫ్ ది శాంపుల్ మీన్ ఏంటి వేరియన్స్ ఆఫ్ y bar sys ఈక్వల్ టు 1/k సిగ్మా ఈక్వల్ టు 1 to k స్మాల్ y bar I డాట్ మైనస్ స్మాల్ y bar డబల్ డాట్ హోల్ స్క్వేర్. In this method, it is not possible to obtain an unbiased estimate of the variance.
ఏంటి పాసిబుల్ కాదన్నాడు? అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయడం నాట్ పాసిబుల్ అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఇక్కడికి మనకి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. ఏంటి? సిస్టమేటిక్ శాంప్లింగ్తో మనకి థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఈ థర్డ్ యూనిట్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూసుకుంటే, థర్డ్ యూనిట్ ఏంటి మనకి? స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అండ్ సిస్టమేటిక్ శాంప్లింగ్. ఏమేమి చూసుకున్నాం? ఫస్ట్ నుంచి చూసుకుంటే మనం స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవునా? స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే స్ట్రాటా, నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? థియరం ఏంటి? శాంపుల్ మీన్ ఈజ్ యాన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఫర్ పాపులేషన్ మీన్ అని చెప్పుకున్నాం. అలాగే 2 or 3 థియరమ్స్ చెప్పుకున్నాం. తర్వాత ఏంటి? ఎలకేషన్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎలకేషన్ మెథడ్స్లో ఎలకేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ ఏంటి? 2 మెథడ్స్ ఉంటాయి ఎలకేషన్లో. ఏంటవి? ప్రొపోర్షనల్ ఎలకేషను, నియమన్స్ ఆప్టిమమ్ ఎలకేషన్. ప్రొపోర్షనల్ ఎలకేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే నియమన్స్ ఆప్టిమమ్ ఎలకేషన్ చెప్పుకున్నాం. దాని మీద మనకి థియరమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5 or 6 థియరమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సిస్టమేటిక్ శాంప్లింగ్లో మళ్ళీ నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ చెప్పుకున్నాం. అలాగే దాని మీద మనం థియరమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ యొక్క ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అలాగే సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ అని చూపించుకున్నాం. అలాగే దాని తర్వాత ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ ఓవర్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ చెప్పుకున్నాం. తర్వాత మనం దాని మీద థియరమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ తర్వాత మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడికి మనకి థర్డ్ యూనిట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఈ క్లాసుల ద్వారా చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఇది బాగా చదవండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం 4th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.